మన కోసం ప్రాణమే ఇచ్చాడు, రక్తమే కార్చాడు, గాయాలు పొందాడు, సిలువను మోసాడు, నీ కొరకు నా కొరకు కోడా దెబ్బలు తిన్నాడు, పచ్చి ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, పిడికిలతో కొట్టించుకున్నాడు, గడ్డ పెడుకులు లాగించుకున్నాడు, నీ కొరకు నా కొరకు బలిగా అర్పణగా యాగమయ్యాడు. ఇన్ని చేసిన దేవుడు మన జీవితంలో మనకేదైనా కొదవ చేయనా? రోగముతో ఉంటే స్వస్థత ఇవ్వడా? ఆర్థిక ఇబ్బందులతో ఉంటే ఆస్తి ఐశ్వర్యాన్ని ఇవ్వడా? బలహీనంగా ఉంటే బలాన్ని ఇవ్వడా? నో. ఎస్, మన దేవుడు ఖచ్చితంగా ఇవ్వగలడు. ప్రతిదీ కూడా మన జీవితంలో ఏది కొదవ చేయడు. అయితే మనము దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాం. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? దేవునికి ఇస్తున్నామా, లేకపోతే మన ఇంటికి, మన ఒంటికి, మన సంసారానికి, ఉద్యోగానికి, వ్యాపారానికి, చదువుకు, లేకపోతే ఇంకా వగైరా దేనికని ఇస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు ఏం కావాలి అని మగ్దలేని మరియను అడిగితే ఏమనిందామే? నా యేసు నాకు కావాలి. నా యేసును ఎవరు ఎత్తుకొని పోయారు?